హలో ఆల్ వెల్కమ్ టు సతీష్ పండు థాట్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది కొత్త వాళ్ళే ఉంటారు. అంటే యూట్యూబ్ అన్న మహాసముద్రంలో నేను ఒక చిన్న నీటి చుక్కని, అందరిలానే నేను కాకుండా నన్ను మీకు ఒక కొత్త కోణంలో పరిచయం చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు సతీష్ పండు. 2017 నుంచి ఫేస్బుక్లో మూవీస్కి రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే ఇందులో గొప్పతనం ఏముంది అనుకుంటున్నారా? 2017 నుంచి 2024 డిసెంబర్ దాకా దాదాపుగా చాలా మూవీస్కి రివ్యూలు ఇచ్చాను. అంటే నాకు నచ్చిన సినిమా గురించి మాత్రమే మాట్లాడాను. నచ్చని సినిమా గురించి మౌనంగా ఉండిపోయాను. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే, మంచి సినిమాలను నీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు అనే హక్కు ఇక్కడున్న ఎవ్వరికీ లేదన్న అభిప్రాయం. కేవలం ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని నచ్చని సినిమా గురించి మాత్రమే మాట్లాడిన నేను, నాకు నచ్చని సినిమా గురించి కూడా మాట్లాడి ఉంటే నేను మీ దాకా ఎప్పుడో వచ్చిండేవాడిని. కానీ 2025 జనవరి నుంచి నా పద్ధతి కొద్దిగా మార్చా. నాకు నచ్చని సినిమా గురించి కూడా రాస్తున్నా. అంటే సినిమాలు చూసి రివ్యూలు ఎవరైనా ఇస్తారు, సినిమా తీస్తే కదా ఆ కష్టం తెలుస్తుందంటారా? అంటే నా శాలరీ నెలకు 25,000 ఉన్నప్పుడు 1,50,000తో 2 షార్ట్ ఫిల్మ్ చేశా. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నట్టే 2 వస్తువుల మధ్య కూడా ప్రేమ ఉంటుందని చెప్పడానికి ఈ ప్రేమకు పేరేంటి అన్న ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది షేడ్ స్టూడియో అన్న యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. మీరు స్టార్టింగ్లో ఒక చిన్న బీజిఎం క్లిప్ విన్నారు కదా, అది ఈ షార్ట్ ఫిల్మ్లోనిది. ఇక స్వాతంత్రం గొప్పతనం గురించి చాలామంది చెప్పారు. కానీ స్వాతంత్రం రావడానికి కొన్ని గంటల ముందు ఒక చిన్న పూరి గుడిసెలో 9 నెలల నిండు గర్భిణి తన బిడ్డ బయటకు రాకూడదు, ఒకవేళ వస్తే ఈ తెల్ల దొరల పాలనలో నా గర్భంలో రాజులా బ్రతికిన నా బిడ్డ వాళ్ళ కాళ్ళ దగ్గర బానిస కాకూడదు అని ప్రసవించడానికే నిరాకరించిన ఒక స్వచ్ఛమైన అమ్మ ప్రేమను తెలియజేసే 1947 ఆగస్ట్ 14th అన్న ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దీన్ని షార్ట్ ఫిల్మ్ అనడానికంటే ఒక మినీ మూవీ అనొచ్చు. ఇది మదరా ఆడియో అన్న యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అంటే ఇదంతా ఎందుకంటారా? సినిమా అంటే నాకు ఇష్టం. సినిమా అయినా తీయాలి, సినిమా అయినా చూడాలి, సినిమా గురించి అయినా మాట్లాడాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎక్కువగా మాట్లాడిన పదం సినిమా, నేను ఎక్కువ మాట్లాడిన టాపిక్ సినిమా. అందుకే ఐ లవ్ సినిమా. ఇక నేను ఎప్పుడు టైం పాస్ చేయడానికి మాత్రం సినిమాకి వెళ్ళలేదు. నేను సినిమాకి వెళ్తే ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చనే ఉద్దేశంతో మాత్రమే సినిమాకి వెళ్తాను. అందుకే నాకు కొత్తగా వచ్చిన కుర్ర హీరో అయినా, కోట్ల మంది అభిమానులు ఉన్న స్టార్ హీరో అయినా నా సినిమా ముందు అందరూ సమానమే. ఇన్ని రోజులు కేవలం నా అక్షరాలను మాత్రమే చూశారు. ఇక నుండి ఆ అక్షరాలలో ఉన్న ఫైర్ను కూడా చూడబోతున్నారు. నా లోగోలో ఉన్న ప్రతి కంటెంట్ ఈ ఛానల్లో ఇవ్వబోతున్నాను. మీరు ఇంతవరకు ఈ వీడియో చూశారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇందాక చెప్పిన 2 షార్ట్ ఫిల్మ్ లింక్స్ అండ్ నా ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కుదిరినప్పుడు ఒకసారి లుక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు.